వచ్చేసి పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా ఎవరు గెలుస్తారో చూద్దాం. చూద్దాం. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. స్టార్ట్ చేయండి. అడిగి కాబట్టి వితౌట్ వాటర్ తింటుంది అంటున్నా. ఎందుకన్నా అర్థం అయ్యా అయిపోయింది. శివాని కానుతుండగా టైమింగ్ కాదు ఎవరు అయ్యో మెల్లది ఎట్లయినా ఫస్ట్ అన్నది అయిపోయింది. వాటర్ తావు బ్రేక్ తీసుకో. ఆనియన్స్ వేసుకుంటుంది ఎవరు టైం వేస్ట్. అయిపోయింది. శివన్ కావాలి శివాను అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద ప్లేట్ పెట్టిండు. తాగాలి అది కూడా. కట్లెట్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఉల్లిగడ్డలు కూడా అయిపోవాలి. చిన్నది పెట్టుకున్నాం కదా గింతున్నది నా ప్లేట్. అలా నేను లేనే లేదు. ఒక నిమిషం తాగుతాను. పప్పు పప్పు అంటే నిజంగా పప్పు కూర అనుకుంటారు. ఏంటి సార్ అది? సరే ఆగి, ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు మిగులుతాయా? సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఉన్నది అది నాదే. కట్లెట్ కావాలని అయిపోయింది. అది నువ్వుకే మనం గెలిస్తే నువ్వుకే గెలిచి ఇంకెక్షన్ అంటాం. అందుకే అట్లా చేసింది. నేను గెలిపించేదంట. రేపు ఫ్యామిలీ ప్యాక్ కావాలి. అప్పుడు వచ్చినప్పుడు అది కూడా రికార్డ్ చేయాలి అన్నది. కన్నయ్య థర్డ్ వచ్చిండు. కన్నయ్య ఫస్ట్ టైం థర్డ్ వచ్చిండు. తాగాలి. కన్నయ్య తాగేటప్పుడు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
చెప్పాలి కదా. మీరు ఇప్పుడు చెప్పండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. యాక్చువల్లీ ఛాలెంజ్ ఏంటంటే ఎవరు లేట్ గా తింటారో వాళ్ళకి వాళ్ళే 500 ఇవ్వాలి. వాళ్ళకి ముగ్గురు నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగుతారు. తాగు. ముద్దు పడతాంది. అది తాగిన తర్వాత ఎక్స్పెక్ట్ బాబు మళ్ళీ అమ్మా అవును బయట గప్చు తింటప్పుడు అది తాగనట్టే ఎత్తాం. బాయ్ తోడా కట్టా దాలో అనమా కట్టా అంటారా? పెద్ద సమస్య వచ్చి పడిందే. అబ్బాయి దాయ సారమైతాను ఇంకా నా ముద్దు పడతా అప్పటి నుంచి గొంతు కూడా మండుతుంది. ముందుకు అంతా అన్నదా? ఆ నువ్వు కూడా తాగాలి. నువ్వు దాయ తింటాను కన్నయ్య ఎఫెక్ట్స్ మొత్తం దాచుకున్నాడు. నేను ఏమన్నా ఇది అయిపోకుండా పప్పు అనుకున్నా. అప్పుడు నేను పప్పు వేసుకుంటావు మరి. అయిపోయింది కదా నాకు కలమంటాను. ఇట్లనే ఉంటావు పక్కన కళ్ళు పడతానంటే కలమందంగా అదే డైలాగ్ ఇస్తాను ఇప్పుడు. ఆహా నువ్వు ఫుడ్ వేసినావా? వర్షమే. అడిగి మనుషులు అయ్యా ఎంతసేపు అయినా నువ్వే గెలుపుతావు తెలుసా? కానీ ఎందుకు ఆమె మొదలు పెడుతుంది అట్లనే మ్యాచ్ బాగా వచ్చిన అయిపోయినా నీ ఇద్దరు ఇట్లా నువ్వే గెలుతావు. అయితే మనం ఒకటే ఉన్నది. అందుకే అంట ఒకటి కూడా ఈ నీళ్ళు కారం ఉంది. చక్కెర వేసుకుంటా. ఆనియన్ ఆవు చెప్తావు. ఓ ఖరాబ్ చేయకు. అయిపోవాలి కథమైన నీ అంత లేవు. మీ ప్లేట్ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఆనియన్స్ వదిలేసుకో. ఉప్పు. నేను ఒక్కటి ఇంట్లో అసలు అదే నిన్ను కూడా గెలిపిస్తాను. నీ పప్పు పడగొడతాను. ముగ్గురిని గెలిపిస్తాను కాబట్టి నేనే గెలిచి అది మనిషి ఉంటాయి అయిపోతుంది. కాదు ముగ్గురిని గెలిపించిందంటే 500 కావాలంట. 500 ఓకే ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసుకొని ఇంకా పోయిన ఛాలెంజ్ బాకీ కాబట్టి మొత్తం కలిపి 2K. కథమైంది. ఆమె అవి నైట్ పడుకునే ముందు తింటదండి, అందుకే దాచుకున్నది. అట్లనే అన్నం కథ అట్లనే అన్నం తినండి. అది కూడా చికెన్ అది ఛాలెంజ్. అది చికెన్ అంట, చికెన్ ఛాలెంజ్ అంట. బాయ్ ఫ్రెండ్స్. ఇలా నేను అన్న గెలిచిండు. అన్నకైతే ఇక అన్న నాకు 10 ఇస్తాడు. నెక్స్ట్ ఇక బిర్యానీ ఛాలెంజ్ పెడతా అని ఇస్తాడు గెలిచినందుకు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన షేర్ అంటే చేయండి కన్నయ్య కోసం. బాయ్ ఫ్రెండ్స్. సరిపోతాయి కాదు మీద పడకుండా టిష్యూ కాదు మీద పడకుండా ఇట్లా ప్లేట్ పెట్టుకుంటా. ఈమె చేయని అంటే ఇప్పుడు గెలుతుంది చూడండి. నేను చెప్తాడు ఫ్లాష్ అవుతుందిరా. ఇట్లా పెడతాడు. ఏమయ్యాదండి కానీ ఇట్లా ఇది మాత్రం ఇట్లా ఆడుతా ఉంటాయి. కూడా తింటా. అందుకే నేను గప్చు తింటే కంపల్సరీ స్కార్ప్ అన్నా కర్చీఫ్ అన్నా పట్టుకుని పోతా. ముఖాలు కూడా చేంజ్ అవుతాయి. తీసుకపోతే కూర్చుంటాయి. వాళ్ళని చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. నాకు నాకు కూడా ఒక్కొక్కసారి కళ్ళల్లో ఇట్లా నీళ్ళు తిరగానే ఉంచబుద్ధి అవుతుంది. అది గొంతు ఇట్లా మండుతా అంటే ఇట్లా కళ్ళల్లో తిరుగుతా అంటే వాళ్ళు కొంచెం వేడి చేసిందనుకో నాలుగపోకు వేడి చేసిన బయట కుక్కలు
అది వేడి అలానే ఉంటుంది, కొద్దిసేపు అయినాక తినాలి, కానీ తెల్లారి వరకు మండుతుంది. నాలుగా వేరే కర్రీస్ ఏం తినలేను, పప్పులు వచ్చినట్టు నేను నోటి పొక్కులు వచ్చినప్పుడు కూడా తినదాన్ని. అప్పుడు కూడా నోటి నిండా పొక్కులు ఉండేవి అయినా తినేదాన్ని. గమ్మతం